వెల్కమ్ టు అవర్ ఛానల్. సూరజ్ జ్యోత్స్నకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న శివనారాయణ పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన సూరజ్. అసలు సూరజ్ పారిజాతానికి ఏ విధమైనటువంటి షాక్ ఇచ్చాడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పారిజాతం నిజస్వరూపం శివనారాయణకు తెలియాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సూరజ్ అలాగే జ్యోత్స్నని ఇష్టపడుతున్న విషయం కూడా తెలుసుకొని చాలా సంతోషిస్తాడు. నిజంగా సూరజ్ చాలా మంచి అబ్బాయి, అలాంటి వాడు నా ఇంటికి మనవడిగా నా మనవరాలికి భర్తగా వస్తాను అంటే అంతకు మించిన ఆనందం సంతోషం ఇంకేముంటుంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సూరజ్కి జ్యోత్స్నకి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఇంట్లో వాళ్లతో పాటు నేను కూడా సంతోషిస్తాను. ఇక సూరజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కోవాలి. తన తల్లిదండ్రి ఎక్కడుంటారు ఏంటి అనే విషయాలు కనుక్కొని ఖచ్చితంగా వాళ్లతో మాట్లాడి సూరజ్ని నా ఇంటికి మనవడిగా ఆహ్వానించాలి అని చెప్పి ఇంకా పెళ్లి చేసేయాలి ఎలా అయినా సరే జ్యోత్స్నకి అలాగే సూరజ్కి అని శివనారాయణ ఇంకా డిసైడ్ అయిపోతాడు. ఇక ఈ విషయం అయితే పారిజాతం చాటుగా వినేస్తుంది. శివనారాయణ తనలో మాట్లాడుకుంటున్న మాటలన్నీ వినేసి, అమ్మో అంటే ఈ ముసలాయన ఇప్పుడు నా మనవరాలకి ఆ దిక్కుమాల నోటిని ఇచ్చి పెళ్లి చేస్తాడా? అలా జరగడానికి వీల్లేదు. జ్యోత్స్నని ఎలా అయినా సరే మంచి ఆస్తి పరులకి ఇచ్చి చేయాలి. ఎందుకంటే రేపు అన్న రోజున ఈ జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు అని తెలియకపోయినా కూడా ఖచ్చితంగా తనకంటూ ఆస్తి ఉండాలి కదా. అలా అవ్వాలి అంటే ఒక గొప్పోడింటికి దాన్ని పెళ్లి చేయాలి అని చెప్పేసి ఈ పెళ్లిని ఎలా అయినా సరే ఆపాలి అని సూరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది పారిజాతం. వెళ్ళి, ఇదిగో సూరజ్, నువ్వేంటి మా జ్యోత్స్నని ఇష్టపడుతున్నావా అని చెప్పి అనగానే, అవును పారు గారు, మీకెలా తెలుసు అని చెప్పి అనగానే, తెలుసు, నీ వేషాలన్నీ తెలుసు. చూడు, నువ్వు కానీ నా మనవరాల్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చినా కూడా నేను సహించను. నీకు అంత సీన్ లేదు కాబట్టి ఆ ఆలోచనని ఇక్కడే మానేసుకో, లేకపోతే నీకు నా సంగతి తెలీదు అని చెప్పి అనేసరికి, అయ్యో ఏంటి బామ్మగారు అలా మాట్లాడుతున్నారు, మీ సంగతి నాకెందుకు తెలీదు, మీ గురించి నేను అన్ని విషయాలు అన్ని వివరాలు తెలుసుకున్నాను, అంతేకాదు మీ దర్శకత్వ ప్రతిభ గురించి కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు సూరజ్ అయితే పారిజాతంతో. ఏంటి ఆ మాటల్లో వెటకారం కనిపిస్తుంది అని చెప్పి పారిజాతం రివర్స్ కౌంటర్ వేస్తుంది. ఇది భయమా లేకపోతే విజ్ఞాన ప్రదర్శన అని చెప్పి అనగానే, అయ్యయ్యో బామ్మగారు, మీ దగ్గర నేను నా విజ్ఞాన ప్రదర్శనని చూపిస్తానా? అసలు నేనెంతటి వాడినండి మీ దగ్గర, చెప్పండి. కావాలంటే ఏంటి మీరు నమ్మట్లేదా నా మాటని? కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి అని చెప్పి తన ఫోన్ తీసి చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూడంగానే అందులో ఉన్న సీన్ చూడగానే ఒక్కసారిగా పారిజాతం అయితే షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ఆ వీడియోలో ఉన్నది జ్యోత్స్న అలాగే పారిజాతం నైట్ మాట్లాడుకుంటారు. ఆ వీడియోలో పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీక్రెట్గా మాట్లాడుకునేది ఏంటి అంటే, ఇంకా అసలు సూరజ్ నుంచి నేను ఎలా అయినా తప్పించుకోవాలి గ్రాని అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. వాడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవాల్సిన అవసరం ఏంటే, వాడి గురించి అసలుకి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కదా అని చెప్పి పారు అంటది. లేదు గ్రాని, వాడి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. సూరజ్ మామూలోడు కాదు, వాడు ఎంతటి గనుడో నాకు బాగా తెలుసు. అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు ఉంటాడు. అసలు వాడి బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నీకు తెలీదు. తాతతో ఒక్కసారి అవుననిపించాడంటే ఇక నా పని అవుట్. ఖచ్చితంగా నేను సూరజ్ నుంచి తప్పించుకోవాలి గ్రాని అని చెప్పి జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటుంది. చెప్పాను కదే, వాడు నీ జోలికి రాడులే. ఖచ్చితంగా ఈ విషయంలో మనమే ఏదో ప్లాన్ చేద్దాం అని చెప్పి అంటూ ఉండగానే, అండ్ ఇప్పుడు నువ్వు సూరజ్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అడుగుతుంది. ఇంకా పారిజాతం, ఇంకెవరినో ఎందుకు చేసుకుంటాను గ్రాని, నేను బావనే చేసుకుంటాను. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. బావని పెళ్లి చేసుకుంటేనే నేను ఈ ఇంటి వారసురాలిగా అఫీషియల్గా ఉండగలను, లేకపోతే చాలా కష్టం. ఈమె నీకేమన్నా పిచ్చిగాని పట్టిందా అని పారిజాతం తిడుతుంటే, నీకు పిచ్చి పట్టింది గ్రాని, నీకు విషయం అర్థం కావట్లేదు. బావ నా మెడలో ఒక్కసారి తాళి కడితే చాలు, అది ఈ ఇంటికి ఎంట్రీ పాస్ లాంటిది. దీపే ఈ ఇంటి వారసురాలని ఎప్పటికీ తెలియకూడదు అన్న
తెలిసినా ఏమీ చేయలేరు అని అనాలనుకున్నా నేను బావనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఈ విషయంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతున్నాయి కదే అని చెప్పి పారిజాతం అంటది. ఏం కాదు, ఆ దీపని ఈ ఇంటి వారసురాలుగా తెలియనివ్వకూడదు. అంతేకాదు ఈ లోపే దాన్ని ఈ ఇంటి నుంచి బావ జీవితంలో నుంచి పంపించేయాలి. ఆ తర్వాత బావని మెల్లగా మౌల్డ్ చేసి నా మెడలో తాళి కట్టించుకొని ఇక నా మాయలో పడిపోయేలా చేయాలి. అంతేకాదు నేను ఈ ఇంటి వారసురాలుగా శివనారాయణ గారి మనవరాలిగా ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మార్పు లేదు. నువ్వు ఈ చిన్నప్పుడు మేం పుట్టినప్పుడు పిల్లల్ని మార్చావన్న సంగతి కానీ తాతయ్యకి తెలిసిందంటే అంతే సంగతులు. అందుకే ఆ విషయం కూడా ఎప్పటికీ తెలియకూడదు గ్రాని. అంతేకాదు దీప సుమిత్ర అమ్మ కూతురని ఎప్పటికీ తెలియకూడదు. నేను దాసు కూతురునని కూడా తెలియకూడదు అని చెప్పి ఉన్న నిజాలన్నీ కక్కేస్తూ ఉంటుంది ఇంకా జ్యోత్స్న అయితే పారిజాతం ముందు. అందుకే ఈ విషయాలన్నీ బయట పడకుండా ఉండాలన్నా, ఒకవేళ పడిన తర్వాత అయినా సరే నేను ఈ ఇంటి యువరాణిగానే సర్వైవ్ అవ్వాలన్నా ఖచ్చితంగా బావ నా మెడలో తాళి కట్టి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే నేను సేఫ్ జోన్లో ఉన్నట్టు, లేకపోతే చాలా కష్టం అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక ఇదంతా సూరజ్ వింటూ వీడియో తీసేస్తూ ఉంటాడు. తీసిన తర్వాత ఇక పారిజాతంకి చూపిస్తాడు కదా, ఇంక వీడియో అయిపోద్ది. ఆపిన తర్వాత బాగుందా పారు, చాలా క్లారిటీగా వచ్చిందా అని చెప్పి అనగానే ఒక్కసారిగా కంగు తింటది పారిజాతం. ఇప్పుడు మీకు మ్యాటర్ క్లియర్గా అర్థమైనట్టుంది కదా పారు గారు అని చెప్పి అనగానే, రే సూరజ్ అని చెప్పి అనగానే, అంత వద్దండి మర్యాదగా మాట్లాడండి సరిపోతుంది అని చెప్పి అనగానే, నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను రా అని చెప్పి అనగానే, ఈ వీడియో నా దగ్గర ఉన్నంత వరకు నేను ఎవరిని ఎక్కడా వదిలిపెట్టక్కర్లేదు. అంతేకాదు ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు నా పెళ్ళికి ఇంకా జ్యోత్స్న పెళ్ళికి ఏమైనా అడ్డుపడ్డారనుకోండి, అప్పుడు ఈ వీడియో బయటకు వచ్చేస్తుంది. ఈ వీడియో ఒక్కసారి బయటకు వస్తే ఎవరి జాతకాలు ఎటెళ్తాయో అఫీషియల్గా తెలుసు కదా. అప్పుడు మీ మనవరాలకి గొప్పింటోడు కాదు, నాలాంటోడే వస్తాడు చూసుకోండి మరి. కాబట్టి నేనైతేనే మీకు సేఫ్ జోన్ అని చెప్పి సురేష్ అంటూ ఉంటాడు. మరొక విషయం బామ్మగారు, మీరు అడ్డుపడకుండా ఉండడం మాత్రమే కాదు, మీరంటే మీ మనవరాలు జ్యోత్స్నకి చాలా ప్రేమ. మీ మాట అంటే ఆ అమ్మాయికి వేదం కదా. అందుకే దగ్గరుండి నాకు జ్యోత్స్నకి చక్కగా పెళ్లి చేసి పెట్టేయండి సరిపోతుంది. ఇక మిమ్మల్ని ఎటువంటి విధంగానూ నేను డిస్టర్బ్ చేయను. ఈ వీడియోని బయటికి రానును, మరి నా భార్య కదా, ఇంకా నేను ఎందుకు బయటకు రానిస్తాను అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడేసరికి ఇంకా అసలు ఆ పారిజాతంకి ఏం అర్థం కాదు. ఇక మొత్తానికి షాక్లో ఉండిపోతుంది. మరి పారిజాతం ఇంకా జ్యోత్స్న నిజస్వరూపాన్ని సూరజ్ బయట పెడతాడా? బయట పెడితే శివనారాయణ వాళ్ళిద్దరిని బయటకు గెంటేస్తాడా లేదా అనేది తెలియాలంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలన్నా, అందరికన్నా ఛానల్స్లో కన్నా ముందుగా మీరు చూడాలన్నా ఖచ్చితంగా మా ఈ ఛానల్ని మీరు